ఇక త్వరలోనే రేషన్ కార్డులో సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ కాబోతుందట. ప్రభుత్వం ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. మరి రేషన్ కార్డులో ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నటువంటి బియ్యం ఎవరు చాలామంది వాడట్లేదట. 10 to 15% మాత్రమే వాడుతున్నారు. మిగిలిన అన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి పోతున్నాయి. ఇట్లా తీసుకొస్తారు, పక్కన షాపులు అమ్ముకుంటారు అన్న చర్చ నేపథ్యంలో ప్రభుత్వము ఈ డిసిషన్ తీసుకుందంట. సన్నబియ్యం ఇస్తే అందరూ కూడా వాడుకునే అవకాశం ఉంది, స్కీమ్ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఈ 2.81 కోట్ల కార్డుదారులకు ఎవరైతే మన తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుందంట. రేపటి మంత్రివర్గ సమావేశంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. మరి ప్రస్తుతం కిలో బియ్యం ₹1 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అంటే కుటుంబంలో 5 మంది ఉంటే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 30 కిలోలు అంటే ₹30 ఇస్తే వీళ్ళు బియ్యం తీసుకుంటారు. అంటే కిలోకు రూపాయి, ఒక ముగ్గురు ఉంటే 18 కిలోలు, ఇద్దరుంటే 12 కిలోలు, ఒక్కరికి 6 కిలోలు అయితే పంపిణీ చేస్తున్నారు రూపాయి తీసుకొని. ఈ నేపథ్యంలో మొత్తం ఆ రూపాయి కూడా లేకుండా మొత్తం ఉచితంగానే సన్నబియ్యం ఇవ్వాలి అని వీళ్ళు భావిస్తున్నారట. ఇక్కడ చూడవచ్చు మనం 85% మంది ఆ బియ్యం అసలు వాడట్లేదు. మరి ₹10 చొప్పున బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కుంటున్నారు. ఆ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చడం దళారులు బాగా లాభపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి బహిరంగ మార్కెట్లో ఈ అమ్ముకొని అంటే చాలామంది అదే పని చేస్తున్నారు. బియ్యం తీసుకుపోతున్నారు, ఆ పక్కన షాప్కి ₹10 అమ్ముతారు, ఆ షాప్ అయిన రేషన్ మిల్లుకు ₹15 అమ్ముకుంటారు. వాళ్ళు అవే పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి మళ్ళీ బయట మనకే అమ్ముకుంటున్నారు. మొత్తంగా ఈ రీసైకిల్ అయ్యి మధ్యలో దళారులు ఎక్కువ లాభపడుతున్నారు. కాబట్టి ఇదంతా ఎందుకు, డైరెక్ట్ సన్నబియ్యమే మనం పంపిణీ చేస్తే ఇవంతా కూడా ఆస్కారం ఉండదు, ఈ అవకతవకలకు ఆస్కారం ఉండదు అన్న నేపథ్యంలో వీళ్ళైతే మొత్తంగా ఈ 2.18 కోట్ల మంది కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలి అని మరి చేస్తురట. మరి నెక్స్ట్ ఎప్పుడు చేస్తారనే దాని మీద కూడా రేపు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ సన్నబియ్యము ఇప్పుడు చాలా పడినాయి కాబట్టి అవన్నీ కూడా బహిరంగ మార్కెట్లో వస్తే సన్నబియ్యం ధరలు కూడా తగ్గొచ్చు. కాబట్టి ఈ వానాకాలంలో పండినటువంటి సూపర్ ఫైన్ బియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని చూస్తుందంటే, అంటే ఇప్పుడే వానాకాలం దిగుబడి ఇప్పుడే వచ్చింది, వీటినే పంపిణీ చేస్తే కొంచెం అన్నం మంచిగా కాదు, కొత్త బియ్యం అన్నం మంచిగా కాదు. కాబట్టి 1 నెల 2 నెలల తర్వాత వాటిని బియ్యంగా మార్చి దాంట్లను పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుందట. మరి అతి త్వరలోనే మరి ఇది పథకాన్ని అయితే ప్రారంభిస్తారంట. కొంత సమయం తర్వాత, అంటే ఇప్పుడే కాదు, మరి బహుశా ఉగాది నుంచి గిన వీళ్ళు ఈ పథకాన్ని ప్రారంభిస్తారో ఏమో. ఓవరాల్గా అయితే ఇక రేషన్ షాపుల్లో ఇక దొడ్డు బియ్యం కనిపించవు, సన్న బియ్యము అందరూ తినే సూపర్ ఫైన్ రకం బియ్యం పంపిణీ చేస్తారు. అది కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకుందట.